హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేనైతే సింపుల్గా నా స్టైల్లో ఫిష్ ఫ్రై అండి ఎలా చేయాలనేది ప్రాసెస్ చూపిస్తా. సో ముందుగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఓ బౌల్ తీసుకొని 2 స్పూన్లు కారం వేసుకోవాలి, 1 స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసుకోవాలి, హాఫ్ టీ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకోవాలి, స్పూన్ వచ్చేసి గరం మసాలా వేసుకోవాలి, 1 స్పూన్ వచ్చేసి ధనియాల పొడి వేసుకోవాలండి. సో 1 స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, వచ్చేసి కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి. సో మొత్తం ఒకసారి బాగా కలుపుకొని కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి. మరీ ఈ జోరు కాకుండా మరీ టైట్ కాకుండా మీడియంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిసి ఉంటే సరిపోతుంది. సో మనం ఫిష్ అనేది ముందుగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం. ఈ ఫిష్ అనేది మొత్తాన్ని ఉప్పు కారం మొత్తం పట్టేలా ఇలా మొత్తం ఫిష్కి అనేది ఇలా పట్టిస్తున్నాను నేనైతే. ఉప్పు మసాలా అంతా ఫిషెస్ అంతా మసాలా అంతా ఉప్పు కారం అంతా ఫిష్కు పట్టేలా ఈ విధంగా డిప్ చేయాలండి. సో నేనైతే ఈ విధంగా ఫిష్కు మొత్తానికి డిప్ చేసి పక్కన పెట్టుకున్నా. 1 అవర్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి, డీప్ ఫ్రిడ్జ్లో. 1 అవర్ తర్వాత ఈ విధంగా ఉంది. సో ఇప్పుడైతే ఫ్రై చేసుకుందాం. నేను పెట్టుకొని 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. సో ఆయిల్ హీట్ అయినాక మన ఫిష్ మసాలా అంతా పట్టించాం కదా, సో అది అనేది పెట్టేసుకోవాలి. ఒక సైడ్ కాలినాక 2 సైడ్కు టర్న్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయినాక తీయండి, లేదంటే మన చేప అనేది చెదిరిపోతుంది. సో ఈ విధంగా 2 సైడ్స్ అనేది ఫ్రై చేసుకోవాలండి. సో మనం కార్న్ఫ్లవర్ వేయడం వల్ల మనకు అనేది దాంట్లో ఉప్పు కారము అంత అదే ఆయిల్కి అంతా విడిపోదండి. సో ఫిష్కి అంతా పడుతుంది. సో ఈవెన్గా 2 సైడ్స్ అని కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీ అయినాక ఓ ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. సో మిగతావి కూడా ఫిష్ పీసెస్ని ఈ విధంగా ఒక్కొక్కటి అనేది పెట్టుకోవాలి. సో నేనైతే ఇప్పుడు 4 పీసెస్ పెడుతున్నా. ఒక సైడ్ కాలినాక సెకండ్ టైంకి టర్న్ చేసుకుంటున్నా. నేనైతే 1 స్పూను 1 గంట పెట్టుకొని ఈ విధంగా టర్న్ చేసుకుంటున్నా, లేదంటే ఇరిగిపోతుందని. బాగా 2 సైడ్స్ అనేది ఫ్రై అవ్వటానికి మధ్యలో అలా కలుపుకుంటుంటే 2 సైడ్స్ అనేది బాగా ఫ్రై అవుతుందండి. బాగా క్రిస్పీ అయినాక తీసేసుకోవడమే. సో ఈ విధంగా తీసేసుకొని పక్కన పెట్టుకోవడమే. సింపుల్గా నా స్టైల్లో ఫిష్ ఫ్రై రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డూ ఫాలో మోర్ వీడియోస్.